శనివారం పూట పిండి దీపాలు పెట్టుకొని పూజ నేను ఎలా చేసుకుంటున్నాను అనేదేనండి ఈ వీడియో. అందరూ ఇలా చేసుకోవాలనేది ఏం లేదండి. నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. హాయ్ అండి, నా పేరు ఉష. శనివారం పూజ ఎలా చేసుకుంటున్నాను అనేదే ఈ వీడియో. చూసారు కదా, తెల్లవారుజామున అయితే లేచానండి 4:30కి. 4:30కి లేస్తేనే బ్రహ్మముహూర్తంలో మనం దీపం పెట్టగలం. ఇంట్లో క్లీనింగ్ అనేది అయితే చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. శనివారం ఊడ్చుకొని మాప్ పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మిగతా రోజుల్లో ఊడ్చుకుంటే సరిపోతుంది, తూడ్చుకోకపోయినా పర్వాలేదు. నేనైతే మాప్ కూడా పెట్టేశాను అనమాట. మాప్ పెట్టేసి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి, ఆ వీడియో అయితే తీయలేదండి, మర్చిపోయాను. ముగ్గు పెట్టేసి గుమ్మానికి కూడా పూజించుకోవాలండి. డైలీ ఇలా చేస్తే మంచిదే, మీ ఇష్టం, చేస్తే చేయండి టైం ఉంటే. తర్వాత పూజా రూమ్కు ఉన్న గుమ్మానికి కూడా నేను పూజించుకున్నానండి శనివారం పూట. ఇలా పూజించుకోవటం వల్ల చాలా అందంగా ఉంటుంది. గుమ్మం ముందు రాగి చెంబు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదండి, మంచిది కూడాను. నేను రాగి చెంబు కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ముగ్గు, గడపకి ముగ్గు, ఇలా రాగి చెంబు, ఇలా చాలా అందంగా ఉంది కదండి. లక్ష్మీ కళ ఊడిపడుతుంది. చాలాసేపు వీడియో తీసానండి, ఇలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఇంకా తర్వాత లోపల పూజ కూడా స్టార్ట్ చేశాను అనమాట. లోపలంతా క్లీన్ చేసుకొని, పూజా రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని, తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకొని, తర్వాత ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని బియ్యపు కుందులు అయితే రెడీ చేసుకున్నానండి. పిండి దీపాలు రెడీ చేసుకొని దీపంతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారనమాట, నాకు చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు ఉన్నారనమాట. అందుకని వాళ్ళు లేచి ఆడవడం వలన వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టి ఇంకా అవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. పొద్దున్నే సూర్యుడు కూడా వచ్చాడనమాట. పెందలాడే లేచి దీపం పెట్టేసుకుందాం అనుకునేసరికి పిల్లలైతే లేచారనమాట. అందుకని కుదరలేదు. మనం ఎప్పుడు దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఎండ్ చేయాలంటారండి, కుడివైపు నుంచి ఎడమ వైపుకి అలా చేయాలి. నేను ఒక్కోసారి మర్చిపోయి ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెలిగిస్తాను. అందుకని మళ్ళీ కుడివైపు నుంచి ఎడమ వైపుకి అలా చేస్తే మంచిది అన్నారని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. దీపం పెట్టేసిన తర్వాత పసుపు కుంకుమలు పువ్వులతో అక్షింతలతో దీపాన్ని అలంకరించుకోవాలండి. మనకున్నన్ని పువ్వులతో దేవుడికి సమర్పిస్తే సరిపోతుందండి. నేనైతే మా తులసి కోటలో నుంచి కొంచెం తులసాకు తెంపుకొచ్చేసి స్వామివారికి డైలీ అర్పిస్తానండి. శనివారం మాత్రం కన్ఫామ్గా తులసి మాల చిన్నది, అంటే మాది పెద్ద తులసి కోట అయితే కాదండి, చిన్నదే, చిన్న ఆకు అయితే తీసుకొని వచ్చి స్వామివారికి అలా సమర్పిస్తాను. పెద్దది పెంచాలని ఉంది, అది మంచిగా ఒకసారి ప్లాన్ చేసి అది కూడా మంచిగా పెంచి పెద్దదైతే అప్పుడు మంచిగా స్వామివారి ఫోటోకి కూడా ఎక్కువగా మాల వస్తుందండి. మీరు పెట్టాలనేది ఏం లేదండి, నేనైతే పెడుతున్నాను అనేదే చెప్తున్నాను. ఇలా పిండి దీపాలు వెలిగించడం వల్ల ప్రతి శనివారం చాలా మంచిగా ఉంటుందండి. పిండి దీపం వెలిగించిన తర్వాత ఆ రోజు నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఉపవాసం ఉండాలా అంటే ఉంటే చాలా మంచిది, మీ ఇష్టం. ఉంటే ఉండండి, లేదంటే లేదు. కొంతమందికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి మీ ఇష్టం అండి. ఉంటే ఉండండి, లేదంటే లేదు. పిండి దీపం అయితే వెలిగించేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా ఉంది.
కులనందన గోవింద శ్రీనివాస గోవింద. గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేస్తున్నానండి. నాకు ఎటువంటి మంత్రాలు అయితే ఎక్కువైతే రావండి. నేను సింపుల్గా అయితే చేసేసుకుంటాను. గోవిందనామాలు జపించుకుంటూ చేసుకుంటానండి, లేదంటే వింటూ చేస్తానండి. ఇలా నేను ఎందుకు చేశాను అనంటే, నేను వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినప్పుడు అట్లానే పూజారి గారు అలా చేయమన్నారనమాట. అలాగా పువ్వుతో అంటే స్వామివారికి దీపాలు అర్పిస్తున్నట్టు అన్నమాట. అందుకని తిప్పి వేశాను. ప్రసాదం కూడా అలాగే చేయాలి, అలాగే చేస్తున్నాను. ఇంకా స్వామివారికి అయితే ప్రసాదంగా నేనైతే చింతపండు పులిహోర, జామకాయ, పానకం అయితే అర్పిస్తున్నాను అనమాట. నాకున్నంత టైంలో అయితే నేను స్వామివారికి ఇవే చేయగలిగాను అనమాట. నేనైతే ఇలా ఇచ్చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నాను. గోవింద 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 గోవింద. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పూజ అయిపోయిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా దీపాలు వెలిగించుకొని స్వామివారికి తులసి అర్పిస్తూ పూలతో ఉన్నంత వరకే నేను పూజ చేశానండి. ఇంకా దేవుడికి ఇంకా ఇంకా తెచ్చి చెయ్యాలన్న ఆలోచన ఉంటుందండి నాకు. ఆ దీపం కొనాలా, ఈ ఆయిల్ స్వామివారికి పెడితే బాగుంటుంది, ఈ ప్రసాదం పెడితే బాగుంటుంది అనేది ఆలోచన ఎక్కువ ఉంటుందండి. ఈ దీపారాధన ఇలా పెట్టాలి అనేది ఎక్కువగా ఉంటుందండి నా కాడికి. దేవుడి మీద ఎక్కువగా అవి కొనాలి ఇవి కొనాలి అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ప్రతి శనివారం ఇలా పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. నేనైతే ఇలా పెడుతున్నానని చెప్పేసి పెట్టానండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారంటే మీకు ఎక్కడో కొంచెమన్నా నచ్చుంటుంది కదండి. ఏదన్నా నేను మిస్టేక్గా మాట్లాడుంటే, మిస్టేక్గా ఏదన్నా చేసుంటే కామెంట్స్లో చెప్పండి. నేను కన్ఫామ్గా అది నేను మార్చుకుంటాను. ఇంకా ఈ వీడియో ఇంతవరకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చేసుకోవటం. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు పిచ్చుకలు అయితే రోజు వస్తాయండి. పిచ్చుకలు సౌండ్ మీకు వినిపిస్తుందో వినిపించట్లేదో కానీ పిచ్చుకలు అయితే బాగా వస్తాయండి. పొద్దున్నే అవే లేపుతాయి కూడా, ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాయి. పిండి దీపాలు మాత్రం ఏం చేస్తున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శనివారం అయితే అప్లోడ్ చేసి చెప్తానండి. ఆ పిండి దీపాలు ఎలా ఎక్కడ పెడుతున్నాను ఏంటి ఏం చేస్తున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కనుక మీకు కన్ఫామ్గా చెప్తానండి.